నా యూనివర్సిటీలో ఎన్ని కోర్సులు మీరు లేవు చదివేశారు. చాలా యూనివర్సిటీస్ నుంచి నేను ప్రోగ్రామ్స్ ఇచ్చాను, చాలా యూనివర్సిటీ సర్టిఫికేషన్ తీసుకున్నాను. మనం యూనివర్సిటీ నుంచి ఏదో చేయాలనుకున్నాను. ఏం చేద్దాం అనుకున్నాను, లా ఉంది, లా కూడా చేశాను. ఈ యూనివర్సిటీ నుంచి లా చేశాను, లా స్టడీస్ కూడా, అడ్వకేట్ కూడా ప్రాక్టీస్ ఏం చేయట్లేదండి. నేను ఫుల్ టైం సైకాలజిస్ట్గా ఉంటాను. ఎనీహౌ ఈరోజు సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ గైడెన్స్. సో వాట్ ఈస్ లైఫ్? లైఫ్ అంటే కెన్ ఎనీబడీ? బాగా నాకు రియాక్ట్ అయిన వాళ్ళకి నేను మొత్తం 4 పుస్తకాలు రాశాను. దిస్ ఇస్ మై సెకండ్ బుక్. విజయాన్ని చూన్నాను, కాంప్లిమెంట్గా ఇస్తాను. నేను ఒక బిహేవియర్ థెరపిస్ట్. నాకు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే 5 minutesలో అతను ఏం బిహేవియర్ గురించి చెప్పగలరు. 5 minutes సార్. అందుకని జైల్స్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకమైన కేసులు నన్ను పిలుస్తుంటారు ఇప్పటికి కూడా. అసలు ఏంటి వీళ్ళు చెప్పేది నిజమా కాదా? అందుకని సెకండ్స్లో ఇంకొంతమంది చాలా తెలియగలుగుతూ ఉంటారు. మీరంటారు సార్ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటాను, నా ఉడ్బీ జీవితమే సార్ చెప్పండి సార్ అంటే వాళ్ళ గురించి తెలియజేసేది. అంటే మీరు చాలా సేఫ్లో ఉన్నారు. ఈ మధ్య ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. సరే పెళ్ళి 4 ఏళ్ళు అయింది, 4 years అయింది. మా ఆయన మారాలా 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 అని చెప్తున్నా, అయినా మారట్లేదు. ఎందుకు అన్నారు. కోపం సార్, యాంగ్జైటీ సార్, చిరాకు సార్, వినిపించుకోవడం సార్, 24 గంటలు సెల్లే సార్. నువ్వేం చేస్తున్నావు మారడానికి? ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తున్నాను సార్, ఆయన షర్టు ఆయన బనియన్ తీసుకొని పూజలు చేస్తున్నాను సార్. ఈజ్ ఇట్ ఎనీ రీజన్? మారండి సార్, దేవుడి దగ్గర కూడా మారండి మనిషి సార్ అన్నాడు. దేవుడు నీకు ఒక వే చూపించాడు. గాడ్ హ్యాస్ సీన్ సమ్ వే ఫర్ యూ. నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయలేదు. డాక్టర్ సురేష్ బాబు దగ్గర తీసుకొచ్చాను. అండ్ ఆర్ట్ ఆఫ్ బెగ్గింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ బెగ్గర్, నాట్ ఫ్రమ్ ద స్కాలర్స్. అడుక్కునే విద్య కూడా అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సైకాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబు దగ్గరికి వస్తే నేర్పేది. నాకు మైండ్ గురించి, బిహేవియర్ గురించి, దీని గురించి తప్ప ఇంకేం తెలియదు. అడుక్కునే విద్య ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలా? సీనియర్ అడుక్కునే వాడు దగ్గర వచ్చాక పట్టుకోవాలి చెప్తే బ్రహ్మాండంగా. అందుకని ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, కెరియర్, వీటి గురించి అర్థం చేస్తే అసలు లైఫ్ అంటే ఏంటి? లైఫ్, వాట్ ఈస్ లైఫ్? చాలా మందిని నేను గమనించినప్పుడు లైఫ్ అంటే ఏంటంటే సార్ లైఫ్ చాలా బోర్గా ఉంది సార్, ఇంట్రెస్ట్ లేదు సార్, అసలు లైఫ్ అసలు ఏంటో అర్థం కావట్లేదు సార్. కన్ఫ్యూషన్, బ్రెయిన్ ఫాగ్నెస్ అంట. బ్రెయిన్ ఫాగ్నెస్లో కన్ఫ్యూషన్ ఉంటుంది, క్లారిటీ ఉండదు, మెమరీ తగ్గుతుంది, అటెన్షన్ ఉండదు, ఏందేందో బ్రెయిన్ వెళ్తాం. అందుకని దానికన్నా ముందు కెరీర్. కెరీర్ అంటే వాట్ ఈస్ కెరీర్? యూనివర్సిటీలో కూర్చున్నారు, ప్రతి పదానికి ఏదో ఒకటి చెప్పాలి. యూ మే సమ్ రెస్పాన్స్, ఏదో ఒక రెస్పాన్స్. కెరీర్ అంటే నేను అదే చెప్తాను, మీరు కరెక్ట్గా ఇంట్రాక్షన్ అయితే నా బుక్ ఫ్రీగా తీసుకోవచ్చు సరే రైట్. ఓకే, కెరీర్. జీవితంలో లైఫ్ ఈజ్ ఫ్రమ్ ద ఊమ్ టు టూమ్. పుట్టినప్పుడు నుంచి వచ్చేంత ఇది లైఫ్. ఆనందాలు, బాధలు, ఒత్తిడి, ప్రాబ్లమ్స్, ఇవన్నీ మిక్సప్. జీవితం చాలా చాలా గొప్పది. సైన్స్, అదేవిధంగా మెడికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ ఉండేది ఒక జన్మ అని చెప్తాం. ఓకేనా? ఈ జన్మ మిస్ అయింది సార్, ఈ జన్మలో నల్లగా పుట్టారు, వచ్చే జన్మలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా తెల్లగా పుడతాను. ఈజ్ ఇట్ పాసిబుల్? చెప్పండి. ఎవ్వరు చెప్పలేము, ఎవరు అసెస్ చేయాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉండేది ఒక జన్మ మలుచుకున్నాం. పాస్ట్ ఈజ్ ఏ వేస్ట్, పాస్ట్ ఈజ్ ఎ నాయిస్, ప్రజెంట్ ఈజ్ ఎ చాయిస్, ఫ్యూచర్ ఈజ్ యువర్ వాయిస్. యూ హ్యావ్ వండర్ఫుల్ వాయిస్. మీకు అద్భుతమైన అవకాశం ఉంది. అందుకని ఈ కెరీర్ జీవితంలో ఒక బలమైన పాత్ర కెరీర్. ఇఫ్ యూ డన్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ పర్సూయింగ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ ఎంఏ ఇంగ్లీష్. ఎంఏ ఇంగ్లీష్ అని తక్కువ ఇవ్వకండి. నాకు కొంతమంది ప్రిన్సిపల్స్ ఫోన్ చేస్తుంటారు, నారాయణ శ్రీచంద్ర పెద్దది సార్ ఎంఏ ఇంగ్లీష్ చేసిన ఒక్కటి పంపించండి సార్, 40,000 జీతం ఇస్తాను సార్. అంటే వాల్యూ ఉందా లేదా? ఎంఏ ఇంగ్లీష్ ఉంది. మనం దాన్ని ఫస్ట్ గమనించాలి. అంటే లైఫ్లో ఒక సెటిల్ అవ్వడానికి ఒక ఎంఏ మాస్టర్ ఆఫ్ వర్డ్స్, ఇది నీకు 40,000 నెలకు నీ ఫ్యామిలీని పోషించడానికి. దిస్ ఇస్ కరెక్ట్. ఇది అంటే నువ్వు తీసుకున్న ఎంఏ, ఎంబీఏ, బీబీఏ, వాట్ ఎవర్ ఇట్ మే, ఇట్స్ కెరీర్. లైఫ్లో ఒక బలమైన టర్నింగ్ చేసే పార్టే కెరీర్. అందుకని ఈ కెరీర్ చాలా ఇంపార్టెంట్. నేను ఈ కెరీర్ని డిజైన్ చేయడానికి 4 అనుభవాలు చెప్తున్నాను. ద ఫస్ట్ వన్ ఈస్ కెరీర్ ఎడ్యుకేషన్ ప్లాన్. అది ఈ మధ్య ఒకటి కౌన్సిలింగ్ ఇస్తున్నాను, నిజామాబాద్ నుంచి వస్తున్నాను. నేను ఒక బిహేవియర్ థెరపిస్ట్ని, ఒక సైకాలజిస్ట్ని. నువ్వు పార్టీకి ఏం చదువుతున్నావు?
సార్ నేను పాలిటెక్నిక్ చదువుతున్నాను సార్. మరి ఏ కోర్సు అంటే నేను పాలిటెక్నిక్లో ఆ కోర్సే సార్. ఏ కోర్సు అంటే ఆ కోర్సే. 10 రోజుల నుంచి వాడు ఏ కోర్సు చెప్పించలేకపోతున్నాడు. వాడిని ఎందుకు తీసుకొస్తున్నా అంటే నిజామాబాద్ నుంచి సార్ దగ్గరికి తీసుకొస్తే మైండ్ డెవలప్ అవుతుంది, డెవలప్మెంట్ ఉంటుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్, కెరీర్ ఎడ్యుకేషన్ ప్లాన్. నువ్వు తీసుకున్న కోర్సు నీ భవిష్యత్, నీ ఫ్యూచర్, నీ అనాలిసిస్ మొత్తం మీద డిపెండ్ అవుతుంది. ఏదో ఇష్టంగా చేస్తున్నాను సార్, యూ లవ్, అందుకని ఇష్టంగా చేసు. రెండోది, ఈ ఫస్ట్ పాయింట్ నేను చెప్పినట్టుగా కెరీర్ ఎడ్యుకేషన్ ప్లాన్. సెకండ్ వన్ కెరీర్ టైమింగ్ ప్లాన్. ఎంఏ తీసుకున్నాం, దీనివల్ల లాభం ఏంటి, పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఉందా, ఇంకోటి ఉందా, 10 years తర్వాత ఎలా ఉంటుంది అనేది ఆలోచించాలి. ఆఫ్టర్ 10 years వాట్ ఈస్ అనేది ఆలోచిస్తే కెరీర్ స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కెరీర్ ఫినాన్షియల్ ప్లానింగ్. దీనికోసం ఎంత డబ్బు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి పరిస్థితి, దీనికోసం ఏమైనా స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఉన్నా. ఇక కెరీర్ టైమింగ్ ప్లానింగ్, దీనికోసం టైమింగ్ కేటాయించాలి. మీరు ఎంత టైమింగ్ కేటాయిస్తే అంత సక్సెస్ఫుల్ అవుతారు. ఇఫ్ యూ లవ్ ద సబ్జెక్ట్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్. నేను ఢిల్లీలో, ముంబైలో NLP హిప్నోథెరపీ మీద ట్రైనింగ్ తీసుకున్నాను. ఐ ట్రైన్ ఇన్ 4 levels. ఫస్ట్ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం, నిజాయితీగా చేతులు ఎత్తండి, నేను అప్పటి చేతులు ఎత్తాను. సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్నింటిలో నేనే చేతులు ఎత్తాను. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మంచి ఎక్స్పర్ట్. ఈరోజు తమాషా ఏంటంటే నాకు చెప్పిన గురువులు ఎవరు ఎక్కడున్నారో తెలియదు, కానీ ఈరోజు నేను గ్లోబలైజ్డ్గా 120 దేశాల వరకు ఆన్లైన్ కౌన్సిలింగ్స్ ఇచ్చిన. 120 ఇదే నెల్లూరు ప్లేస్ నుంచి 120 కంట్రీస్ నేను చూశానంటే నేను ఒకటే నేర్చుకున్నాను, ఐ లవ్. మీరు కూడా యూనివర్సిటీ యూ లవ్ యువర్ సబ్జెక్ట్. మీకున్న సబ్జెక్ట్ని ఇష్టపడండి, లైక్ చేయండి. అందుకనే కెరీర్ టైం ప్లాన్. ఇక లాస్ట్ వన్ కెరీర్ సక్సెస్ ప్లాన్. మీరు సక్సెస్ అయ్యే బయటికి రావాలి. నేను ఎంఏ ఫైనల్ ఇయర్ ఒక్క సబ్జెక్ట్ పెండింగ్ ఉంది సార్, ఇజ్ ఇట్ క్వాలిఫైడ్? బీటెక్ అంతా బాగానే ఉంది సార్, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ పెండింగ్ ఉంది, ఇజ్ ఇట్ ఎలిజిబుల్ టు అప్లై ఎనీ జాబ్ ఫర్ బీటెక్? అందుకని దాన్ని కంప్లీట్ చేయాలి. అందుకని కెరీర్లో ఈ 4 పాయింట్స్ గమనించాలి. ఇక లైఫ్ గురించి గమనిస్తే లైఫ్ చాలా చాలా గొప్ప. ఎప్పుడైనా నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, లైఫ్ జీవితాన్ని మనం ఒక సర్కిల్ లాగా డివైడ్ చేసుకోవాలి. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, ఎథికల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. ఎవరిలో అయితే ఈ 6 పార్ట్స్ కానీ సరిగ్గా కోయిన్సైడ్ కాలేదో హీ మస్ట్ ఆడ్గా ఉంటాడు. ఈ మధ్య ఒక బాబు, ఒక తల్లి బాబుని కౌన్సిలింగ్ తీసుకొచ్చారు. వీడు ఎక్కడ బయటికి పోడు సార్, ఇల్లు కాలేజ్ ఇంకేం తెలియదు సార్. ఆఖరికి కటింగ్ చేయిద్దామన్నా కూడా వీళ్ళ నాన్న చేయబట్టి తీసుకెళ్ళారు. అంటే వాళ్ళు ఏం పార్ట్ డ్యామేజ్ అయిపోయింది? ఏం పార్ట్? సోషల్ లైఫ్ డ్యామేజ్ అయింది. అంటే బజార్కి పోవలేదు, బయటికి పోవట్లేదు, ఏం చేయలేదు. అందుకని లైఫ్లో ఉన్న ప్రతి పార్ట్ని మీరు ఎంజాయ్ చేయాలి. ఇంకా ఈ మధ్య జనరేషన్ ఎలా ఉందంటే కొత్త పార్ట్ ఆఫ్ లైఫ్ ఒకటి ఉంది. ఇవన్నీ వేస్ట్ సార్. డాక్టర్ సురేష్ బాబు చెప్పింది అవుట్డేటెడ్. ఒకే ఒక లైఫ్ పార్ట్, దట్ ఈస్ కాల్డ్ మై మొబైల్. సమ్ సీస్, కొన్ని సీస్ ఎలిమినేట్ చేయాలి. యూ హ్యావ్ టు ఎలిమినేట్. ద ఫస్ట్ సీ ఈజ్ సెల్ ఫోన్. ఫ్యూచర్లో ఎలా వస్తుందంటే ఎప్పుడు సార్ సెల్ ఫోన్ వాడకూడదు అంటే మోస్ట్లీ దే ఆర్ యూసింగ్. సెల్ ఫోన్లో ఉండి అటెన్షన్ లెవెల్స్ 0 అవుతాయి. బ్రెయిన్ ఫాగ్నెస్ ఎక్కువ వస్తుంది. వీళ్ళంతా తగ్గించండి, చూడొద్దని చెప్పండి, తగ్గించండి. డబ్బులు వస్తున్నాయా? ఎంజాయ్ చేయండి. వస్తున్నాయా మీకు మొబైల్ ద్వారా? నాకు వస్తుంటాయి. జర్మనీ నుంచి ఒక ఆన్లైన్ కౌన్సిలింగ్ ఎగ్జామ్ 40,000 తీసుకుంటాను, నాకు డబ్బులు వస్తున్నాయి. లేదా యూట్యూబ్లో మీకు డబ్బులు వస్తున్నాయా? ఇమేజ్ చేయాలి. అటువంటి లేనప్పుడు దేనికి? ఇక్కడ కరెక్ట్ ఇక్కడే ఉండదు. యూనివర్సిటీలో ఈ అమ్మాయి పక్క అదుకొని ఉంటాడు. మళ్ళీ ఇంటికి మీద హవాలు ఎలా ఉన్నాడు, ప్రొఫెసర్ ఏమన్నాడు, ఆయన ఏమన్నాడు, ఈయన ఏమన్నాడు. వాట్ దిస్ ఇస్ స్టార్టింగ్ అండ్ ఇట్ ఇస్ అ బిహేవియర్ వేస్టింగ్. అందుకని డియర్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది పర్సనల్, ప్రొఫెషనల్, ఫ్యామిలీ, సోషల్, ఎథికల్. ఇక్కడ కొన్ని సీలు ఎలిమినేట్ చేసుకుంటాం. ద ఫస్ట్ సీ కేర్లెస్నెస్, సేమ్ యాజ్ వెల్ యాజ్ సెల్ ఫోన్. ఈ మధ్య ఎవరికి ఎక్కట్లేదు, అసలు మైండ్కి ఎక్కట్లేదు. మీకు ఒక తమాషా విషయం చెప్తాను. ఒకప్పుడు భారతదేశంలో 1% డివోర్స్కి అప్లై చేసే రేటింగ్. ఇప్పుడు దాదాపుగా దీని పర్సెంటేజ్ 10, 12, 13 పెరిగిపోతాం. వినట్లా, భార్య చెప్పేది భర్తకి చెప్పేది, భర్త చెప్పేది. బికాస్ ఏం జరుగుతుందంటే బ్రెయిన్లో 3 years నుంచి 5 years మధ్య కాలంలో ఈ మధ్య భారతదేశంలో 1 కోటి మంది, 1 crore ఆఫ్ పీపుల్ ఆటిజం అనే ఒక సమస్య ఉన్నారు.